మహాత్మా గాంధీ వర్ధంతికి దేశం యావత్తు ఘనంగా ఆయనకి నివాళులు అర్పిస్తోంది. రాష్ట్రపతి మొదలు ప్రధాని, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, చోటమోట నాయకులు వీధి వీధిన ఆయనకి దండలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఇది ప్రతి ఏటా ఒక ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. పక్కగానే ఇది ఒక ఆనవాయితీగా మాత్రమే మారిపోయింది. అంటే గాంధీ ఏం చెప్పాడు, గాంధీ ఏమి ఆచరించి చూపించాడు తన జీవితంలో అనే వాటిని పాటించడం కంటే కూడా గాంధీని ఒక పొలిటికల్ సింబల్గా, ఓట్లు కురిపించేటటువంటి ఒక ఆయుధంగా, అస్త్రంగా వాడుకోవడం అనేది గడిచినటువంటి చాలా ఏళ్ళుగా, అంటే స్వతంత్రానంతర కాలంలో ఒక సంప్రదాయంగా మారిపోయింది. దీనిని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. నిజానికి మహాత్మా గాంధీ సంబంధించినటువంటి చరిత్ర కానీ, ఆయన తన జీవిత కాలంలో ఆచరణాత్మకంగా చూపించినటువంటి విషయాలు కానీ చూస్తే ఈ రాజకీయ నాయకులు ఎవరు కూడా వాటిలో కనీసం 1% కూడా, అంటే 100కి 1 వంతు కూడా పాటించలేనటువంటి స్థాయిలోనే ఇప్పుడు ఉన్నారు. ఆ మేరకు ప్రమాణాలన్నీ దిగజారిపోయాయి. కానీ ఈ సందర్భంగా గాంధీకి విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలు, 2 సిద్ధాంతాలు ఊపిరి పోసుకోవడానికి, ఆయన ఆలోచనలకి, ఆశయాలకి, భావజాలానికి విరుద్ధమైనటువంటి 2 సిద్ధాంతాలు ఊపిరి పోసుకుని ఈ దేశంలో స్థిరపడడానికి మహాత్మా గాంధీయే నాందిగా నిలిచాడంటే విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ఇటీవల కాలంలోనే మనం చూసాము, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ 100 ఏళ్ల వేడుకల్ని నిర్వహించుకుంది. అదే సందర్భంలో చూస్తే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా 100 ఏళ్ల వేడుకల్ని నిర్వహించుకుంది. ఈ 2 సిద్ధాంతాలు దేశంలో వ్యాపించడానికి, 2 సిద్ధాంతాలు పునాదులు నిర్మించుకోవడానికి గాంధీ పట్ల ఉండేటటువంటి వైముఖ్యం, లేదంటే గాంధీ సిద్ధాంతాల పట్ల వాళ్లకు ఉండేటటువంటి విభేదాలే ఒక ప్రధాన కారణమని చెప్పాల్సి ఉంటుంది. 1920 ప్రాంతాలకు వెళితే దేశంలో ఉండేటటువంటి ఉద్యమకారులు కావచ్చు, జాతీయ నాయకులు కావచ్చు, నాయకత్వం కావచ్చు, ఇదంతా ఒకే బాటన, అంటే కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి బాట, ఇంకా విప్లవ సంస్థలు ఇటువంటివి కొన్ని ఉండేవి. అటువంటి నేపథ్యంలో ఏదైనా సరే జాతీయ స్థాయిలో కానీ దేశవ్యాప్తంగా చైతన్యం కలిగించాలంటే కాంగ్రెస్లో భాగంగానే పనిచేయడం అనేటటువంటిది ఆ రోజుల్లో ఒక సంప్రదాయం. అటువంటి పరిస్థితుల్లో గాంధీ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగులేనటువంటి నాయకుడిగా ఆవిర్భవించి ఆయన ఏమనుకుంటే అదే కాంగ్రెస్లో జరుగుతుంది, ఆయనకు విరుద్ధంగా కానీ, ఆశయాలు భావజాలానికి విరుద్ధంగా కానీ కాంగ్రెస్లో ఏ నిర్ణయం తీసుకున్నా ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ఉదాహరణకి మనకి సుభాష్ చంద్రబోసే 1939 ప్రాంతాల్లో ఎన్నికైనప్పుడు, అంటే గాంధీ ప్రతిపాదించినటువంటి పట్టాభి సీతారామయ్యకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోస్ ఎన్నికైనప్పుడు గాంధీ ఆయన పట్ల విముఖంగా ఉండటంతో ఇక ముందుకు పనిచేయలేమో అంటూ ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి ఉదంతం తెలుసు. అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకుడే. అది గాంధీ చెప్పినట్లుగానే కాంగ్రెస్ నడుస్తుంది, గాంధీ చెప్పినప్పుడే ఉద్యమం నడుస్తుంది అనేదానికి ఒక ఉదాహరణ. అంటే ఆయన భావజాలానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయాలు తీసుకోలేదు, ముందుకెళ్ళలేదు. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్లోనే ఉండేటటువంటి కొన్ని వర్గాలు, కొన్ని శక్తులు గాంధీ విధానాల పట్ల, సిద్ధాంతాల పట్ల వ్యతిరేకతతోటి 2 ప్రధానమైనటువంటి స్రవంతులు ఏర్పడ్డాయి. ఒకటి ఆర్ఎస్ఎస్, ఎడ్గేవార్ లాంటి వాళ్ళు. అంతకుముందు ఎడ్గేవార్ లాంటి వాళ్ళు కాంగ్రెస్లోనే పనిచేశారు, తర్వాత జాతీయోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళినటువంటి ఉదంతాలు ఉన్నాయి. కానీ హిందూ జాతీయవాదం, అంటే భావజాలం పరంగా హిందూ జాతీయవాదాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గాంధీజీ చూస్తే కనుక మైనారిటీ ఎప్పీజ్మెంట్, అంటే ముస్లిం మైనారిటీ ఎప్పీజ్మెంట్, అంటే దేశం మొత్తం ఏకతాటి మీద నడవాలి, అందరూ కూడా సంఘర్షించుకోకూడదు, వాళ్ళు కూడా కలిసి రావాలి అనే ఉద్దేశంతో కావచ్చు. గాంధీకి పక్కాగా ఆయన భగవద్గీత చేపట్టి ఆ సూత్రాలని నమ్మినటువంటి హిందూ అయినప్పటికీ ఖిలాఫత్ ఉద్యమం కావచ్చు, ఇతరత్ర అనేక ఉద్యమాల్లో కావచ్చు, మైనారిటీ ఎప్పీజ్మెంట్ ద్వారా వాళ్ళను కూడా కలుపుకుపోవడం అనేటటువంటి విధానము వాళ్ళని కొంచెం ఎక్కువ సంతృప్తి పరుస్తున్నారు మెజారిటీ ఉన్నటువంటి హిందువుల కంటే కూడా. అందువల్ల వేరే ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ లాంటి ఒక సంస్థ ఉండాలి హిందూ జాతీయవాదాన్ని సంఘటితం చేసేందుకంటూ గాంధీతో సైద్ధాంతికంగా విభేదించినటువంటి, విధానాల పరంగా విభేదించినటువంటి ఎడ్గేవార్ లాంటి వాళ్ళు 1925 ప్రాంతంలో సెప్టెంబర్లో కేవలం ఒక 20 మంది లోపు సభ్యులతోటి ఆర్ఎస్ఎస్ని వ్యవస్థాపన చేయడము. ఈ రోజున ఆర్ఎస్ఎస్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక జాతీయవాద సంస్థగా నిలవడం అనేది మనకు తెలుసు. అదే సందర్భంలో శాసనోల్లంఘనోద్యమం, అంటే 1921, 22 ప్రాంతాల్లో శాసనోల్లంఘనోద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టడము, అది అనుకున్నంత సక్సెస్ కాకపోవడము, విరమించుకోవడము, చౌరీ లాంటి సంఘటనలు కానీ, ఇతరత్ర హింస అనేది ఎక్కడ చోటు చేసుకున్నా గాంధీ ఉద్యమాన్ని అర్ధాంతరంగా కూడా వదిలేసి తన సిద్ధాంతమే ముఖ్యం అనేటటువంటి భావంతో ఉండటంతో స్వాతంత్రంలో హింస లేకుండా, తిరుగుబాటు లేకుండా
విప్లవం సృష్టించకుండా, బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేయకుండా స్వాతంత్రం సాధించడం సాధ్యమా? శ్రామిక వర్గాలు, రైతులు నేతృత్వంలోనే ప్రభుత్వాలు, సర్కార్లు ఏర్పడడం సాధ్యమా అనేటటువంటి భావజాలంతో కొన్ని అంటే కాంగ్రెస్లో భాగంగానే ఉన్నటువంటి అతివాద శక్తులు, విప్లవవాద శక్తులు, గద్దర్ వంటి పార్టీలు, ఖిలాఫత్ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కలిసి గాంధీతో తీవ్రంగా విభేదించేటటువంటి వాళ్ళు. కానీ కాంగ్రెస్లోనే ఉంటే కనుక ఆ విభేదాలు ఎంత ఉన్నప్పటికీ కూడా ఆయన అనుకున్నది మాత్రమే జరుగుతుంది కనుక ఆ స్రవంతిలో భాగంగా తమ లక్ష్యాలు సాధించలేము. అహింస అనేటటువంటిది గాంధీ ఆయుధం అయితే హింస ద్వారా అయినా సరే రాజ్యాధికారం చేయించుకోవాలి. అందుకు అనుగుణమైనటువంటి కార్యాచరణ రూపొందించాలి. శ్రామిక వర్గాలని, రైతుల్ని ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా విప్లవ భావజాలంతో దేశానికి స్వాతంత్రం కానీ లేదంటే రాజ్యాధికారం కానీ తెచ్చుకోవాలనేటువంటి భావంతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా అప్పటికే అక్టోబర్ రెవల్యూషన్ అంటే అక్టోబర్ విప్లవం విజయవంతం అవడం, ప్రపంచవ్యాప్తంగా విప్లవ భావనలు వెలువెత్తడంతో ఆ భావజాలను అందిపుచ్చుకుంటూ భారతదేశంలో కూడా ఒక పార్టీ ఏర్పాటు అవ్వాలి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా. ఆ పార్టీ గాంధీ సిద్ధాంతాలకు భిన్నమైనటువంటి సిద్ధాంతాలతోటి ప్రజల్లోకి వెళ్లాలంటూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి 1925 డిసెంబర్ 26న నాంది ప్రస్తావన చేశారు. దీంట్లో ముఖ్యంగా కీలక భూమికి పోషించినటువంటి వాళ్ళని చూస్తే కనుక డాంగే, బొంబాయి నుంచి డాంగే కావచ్చు, సింగార్వేల్ చెట్టియార్ అంటే మద్రాసు అంటే రాష్ట్ర ప్రాంతం ప్రెసిడెన్షియల్ వారిగా చూస్తే సింగార్వేల్ చెట్టియార్ కావచ్చు, కలకత్తా నుంచి ముజఫర్ అహ్మద్ కావచ్చు, తర్వాత లాహోర్ అంటే అప్పటికి ఉమ్మడి భారతదేశంలో ఉండేటటువంటి లాహోర్ ప్రాంతం కూడా చాలా విప్లవాత్మకమైనటువంటి భావాలతోటి ఉండేటటువంటి ప్రాంతము. అంతేకాకుండా అక్కడ గదర్ పార్టీ లాంటివి ఇవన్నీ చాలా కీలకం. లాలా లజపత్ రాయ్ లాంటి వాళ్ళు కూడా అక్కడ నుంచి వచ్చినటువంటి నాయకులే. అక్కడ నుంచి వచ్చినటువంటి హుస్సేన్ కావచ్చు, అంటే ఇంక్విలాబ్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి గులాం హుస్సేన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు అంటే అంతవరకు కాంగ్రెస్లో అంతర్భాగంగా పనిచేసినటువంటి వాళ్ళు, భావజాల పరంగా గాంధీతో విభేదించే వాళ్ళు, వీళ్ళంతా కలిపి 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి నాంది ప్రస్తావన చేశారు. ఈ శక్తులన్నీ కూడా అతివాద భావము, విప్లవవాద భావము, ఒక రకంగా చెప్పాలంటే టెర్రరిస్ట్ భావం, గదర్ లాంటి విప్లవాత్మకమైనటువంటి సంస్థల భావజాలము, ఇంక్విలాబ్ లాంటి గ్రూపుల యొక్క భావజాలం, వీటన్నిటితోటి ఏర్పాటైనటువంటి సంస్థ. ఇది కూడా ఏర్పాటు కావడానికి ప్రధాన కారణము కాంగ్రెస్ పార్టీలో అహింస అనేటటువంటి భావజాలమే ముందుకు నడుస్తుంది. గాంధీ ఎప్పుడు ఉద్యమం చేస్తారో, ఎప్పుడు ఆపేస్తారో తెలియదు. ఏ చిన్న సంఘటన చేసుకున్నా అంత పెద్ద ఉవ్వెత్తున వేసినటువంటి ఉద్యమాన్ని ఆపేస్తారనే భావజాలంతో తాము అనుకున్నది సాధించాలంటే విప్లవం ద్వారాని లేదంటే హింస ద్వారా కూడా సాధ్యమే అనే భావాన్ని ప్రజల్లోకి పంపాలనే ఉద్దేశంతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఏర్పాటైంది. అయితే ఈ రెండు సిద్ధాంతాలు ఈ రోజు కూడా గాంధీ సిద్ధాంతాలను ఎంతమంది పాటిస్తున్నారు అనేది తెలియకపోయినప్పటికీ హిందూ జాతీయవాద సంస్థగా ఏర్పడినటువంటి ఆర్ఎస్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీ అంటే వామపక్ష భావం, ఈ రెండు కూడా పరస్పర భిన్నమైన శక్తులు. నిజానికి వామపక్ష భావజాలంలో కూడా కొంత మైనారిటీ ఎప్పేజ్మెంట్ ఉన్నప్పుడు హింస అనేదాన్ని, గాంధీ సిద్ధాంతాల్లో అహింస అనేదాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి గ్రూపు. ఇక్కడ ఏమో చూస్తే కనుక మైనారిటీ ఎప్పేజ్మెంట్ ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి గ్రూప్గా ఆర్ఎస్ఎస్ని చూడాల్సి ఉంటుంది. మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానే బ్రిటిష్ ప్రభుత్వం ఇది తీవ్రవాదమైనటువంటి సంస్థ అంటూ 1934లో నిషేధించినప్పుడు మళ్ళీ ఈ కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి వాళ్ళే తమ భావనల్ని మళ్ళీ ప్రజల్లో పంపాలంటే కాంగ్రెస్ శరణాగతి అనుకుంటూ కాంగ్రెస్లో అంతర్భాగమయ్యి కాంగ్రెస్ సోషలిస్ట్ అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగంగా ఉంటే సోషలిస్ట్ కాంగ్రెస్గా కొంతకాలం పనిచేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అంటే మొత్తం మీద కాంగ్రెస్ని ఒక ప్రధాన స్రవంతిగా తీసుకుంటూ తమ మనుగడని కొనసాగించడానికి కూడా సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ట్రై చేసింది. ఏమైనా గాంధీ అహింసా సిద్ధాంతాలకి, గాంధీ యొక్క అందరినీ పోవాలి అనేటటువంటి సిద్ధాంతాలకి భిన్నమైనటువంటి ఆశయాలు, భిన్నమైనటువంటి విధానాలతోటి రెండు శాఖలు పుట్టుకొచ్చి అవి సంస్థలుగా, వ్యవస్థలుగా పెరిగి ఈ రోజుకు కూడా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు 100 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఇదే సందర్భంలో మనము గాంధీజీ ఆశయాలు ఏంటి, గాంధీజీ ఆశయాలను కేవలం మాటలుగా మాత్రమే ఆయా రాజకీయ పార్టీలు కానీ ఈ రెండు గాంధీ సిద్ధాంతాలతో విభేదిస్తాయనేది అందరికీ తెలిసిందే. కానీ గాంధీ మాటలు, గాంధీ బాట అని చెబుతూనే ఇప్పుడు రాజకీయాల్లో ప్రాముఖ్యం వహిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఆయన సిద్ధాంతాలకి, ఆశయాలకి తూట్లు పొడుస్తూ అధికారానికి ఆయన ఒక సోపానంగా వాడుకుంటున్నటువంటి ఉదంతాలు కనిపిస్తున్నాయి. కానీ ఆయన సిద్ధాంతాలతోటి తొలి నుంచి విభేదించినటువంటి ఆర్ఎస్ఎస్ ఒక శాఖగా 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. మరోవైపు ఆయన అహింసాత్మక సిద్ధాంతాలకి విరుద్ధంగా ఏర్పాటైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. కానీ ఆయన సిద్ధాంతాలనే నమ్ముతున్నాము, ముందుకు తీసుకెళ్తున్నామని చెప్తున్నటువంటి నాయకులు మాత్రము ఒక రకంగా ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తూనే అధికారాన్ని మాత్రం చేజిక్కించుకుంటున్నారు. ఇది ఒక విచారకరమైనటువంటి ఘట్టంగానే మనం చెప్పాలి.